యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామములో కృపా సింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము ఆలోచనలలో మార్పు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, చేంజ్ ఇన్ అవర్ థాట్స్. నేటి వాగ్దానము కీర్తన 32:8. Today's promise is found in the book of Psalms 32 verse 8. నేటి వాగ్దానము కీర్తన 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు, యేసయ్యా నీ కృపకై వందనాలు. పరిశుద్ధాత్మదేవా నీ సన్నిధితో నీ సహాయముతో నిత్యము మా జీవితాల్లో నింపుచ్చినందుకు నీకు వందనాలు. తండ్రి చేసిన మేళ్లను ఉపకారములను జ్ఞాపకం చేసుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి నీ సన్నిధిలో నీవే ఇంతవరకు సహాయము దయచేశావు. మా ప్రార్థనలన్నిటిని నీవు నిత్యము అంగీకరిస్తున్నందుకు, జవాబులు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీవు మా కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధము గల జీవము గల వాక్కును వాగ్దానమును విని ఆశీర్వాదాలు పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడ మా ఆత్మీయ నేత్రాలు తెరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి మా జీవితాలని పారదలతో పరిబంధిస్తున్నాం. యేసు రక్తంలో ఈ స్థలాన్ని మా జీవితాలను ముద్రిస్తున్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాం. వాక్యపు వెలుగులోకి, సత్యములోకి, జీవములోకి పరిశుద్ధాత్మన నీవే మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. వినగలిగేటువంటి చెవులను, వాక్యమునకు విధేయత చూపించేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ వాక్యపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో ప్రార్థించి సిద్ధపడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. నేటి అంశము ఆలోచనల్లో మార్పు. ఈ లోకములో మానవుడు జీవితాల్లో అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యాలు ఏమిటి అంటే, మానవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో పరిశుద్ధాత్ముడు ముందుగానే మనకి తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథములో 55వ అధ్యాయంలో 7 నుంచి 7, 8, 9 వచనాల్లో రాయబడింది. యెషయా గ్రంథం 55, ది బుక్ ఆఫ్ ఐజియా 55 verses 7 to 9. యెషయా 55 7వ వచనం నుంచి చదువుతున్నాను. యెషయా గ్రంథం 55. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, మానవుడి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడి యొక్క ఆలోచనలు లోకానుసారముగా ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడి యొక్క ఆలోచనలు, మానవుడి యొక్క ఆలోచన అంతా కూడా ఈ లోకానికి సంబంధించింది. స్వార్థముతో కూడింది, స్వలాభముతో కూడింది. తన జీవితము కొరకు, తన కొరకు ఏర్పాటైనటువంటి తన పరిధిలో తన కొరకు, తన ఆలోచన తన సొంత శక్తి చేత, తన సొంత జ్ఞానము చేత, తన యొక్క పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది మానవుడి యొక్క ఆలోచనలు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వారి యొక్క ఆలోచనలన్నీ కూడా దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, యేసయ్య కృప మానవులందరిపైన ఇంకా ఉన్నది. ఎందుకు అంటే, వాళ్ళు మారు మనస్సు పొందాలి, వాళ్ళు రక్షణ పొందుకోవాలి,
మానవులందరూ కూడా పరలోకము చేరాలి అనేటువంటి ఆలోచనతోటే తండ్రి తన ప్రియకుమారుడైన యేసు ప్రభువాని లోకానికి పంపించాడు. ఏ మానవుడు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఏ మానవుడు నరకం వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. అందుకే మానవ జాతిని పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి తప్పించటానికి, విడిపించటానికి లోకరక్షకుడైన యేసు ప్రభువాని లోకానికి తండ్రి పంపి ఉన్నారు. యేసయ్య తండ్రి చిత్తానికి లోబడి తన సర్వమును సిలువలో అప్పగించి మానవుల కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు యేసు ప్రభువారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతూ ఉన్నారు. ఆయన రాబోయే ముందుగా ఈ లోకములో ఉన్న పరిస్థితి అంతా కూడా ఆయనకి తెలుసు. సర్వోన్నతుడు ఆయన, సర్వశక్తిమంతుడు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తనలు 94వ కీర్తనలో 11వ వచనంలో సామ్స్ 94:11 నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి. దేవునికి తెలుసు మానవుడి యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవి. అవన్నీ కూడా వ్యర్థము, వాటి వల్ల ప్రయోజనం లేదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ యొక్క సామర్థ్యముతో, వాళ్ళ జ్ఞానముతో, వాళ్ళ అనుభవంతో వాటి వల్ల ప్రయోజనం లేదు. అయితే ఎప్పుడైతే వాళ్ళు రక్షణ పొందుకొని రక్షకుడైన యేసయ్య సన్నిధికి వస్తారో, పరిశుద్ధాత్ముడి యొక్క సహాయము తీసుకుంటారో, అప్పుడు వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. టుడే వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 10. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక సంభాషణ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం తెలియచేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఇక్కడ కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఒక శతాధిపతి, అంటే 100 మంది సైన్యానికి ఒక అధిపతి, శతాధిపతి. ఆయన పేరు కొర్నేలి. ఇతడుకి రక్షణ లేదు, రక్షణ లేనివాడుగా ఉన్నాడు. కానీ ఇతనిలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏమిటి అంటే, ఒకటి ఇతను ప్రార్థనాపరుడు, రెండవది భక్తిపరుడు, మూడవది దేవుని యందు భయభక్తులు కలవాడు ఇతను. తర్వాత ఇతను భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, భయభక్తులు గలవాడు, ధర్మకార్యాలు అనేకం చేసి ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఇతను కొర్నేలి అనేటువంటి వ్యక్తి. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో అతను మధ్యాహ్న కాల సమయంలో చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. రక్షణ లేదు, కానీ ఇతను ప్రార్థన చేసుకుంటున్నాడు. తండ్రి అయిన యెహోవాకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవదూత తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూత చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో 4వ వచనం, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 10:4. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్తున్నాడు. ఆయన ప్రార్థన తండ్రి అంగీకరించారు అని సెలవిస్తున్నాడు. దేవదూత వచ్చాడు. కారణం ఏమిటి? ఇతనిలో ఉన్నటువంటి లక్షణాలు: ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. ఆయన ధర్మకార్యాలు, చాలా మంచి పనులు చేస్తూ ఉన్నాడు. అందువల్ల దేవదూత తన దగ్గరికి పంపబడ్డాడు. దేవదూత వచ్చాడు, చెప్తున్నాడు నీ ప్రార్థనలు అంగీకరించబడ్డాయి అని సెలవిస్తూ ఉన్నాడు దేవదూత. ఇంకా ఏమని సెలవిస్తున్నాడు అంటే, దేవదూత కొర్నేలితో సెలవిస్తున్నాడు, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంత దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇంటి వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాను. 3 పంపించాడు. ఎవరు?
ఈ కొర్నేలి అనేటువంటి శతాధిపతి ఎవరి దగ్గరికి పంపించాడు? పేతురు గారిని. ఆయన యొప్పే అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు, మీరు వెళ్ళండి, నేను చెప్పానని ఈ సమాచారాన్ని అతనికి తెలియచేయండి అని ముగ్గురిని పంపాడు. అయితే వాళ్ళు వెళ్ళబోయే ముందుగానే పేతురు గారికి ఒక దర్శనం వచ్చింది. పేతురు గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ దర్శనములో పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దర్శనములో ఒక దుప్పటి కనిపించింది. ఎవరికి? పేతురు గారికి. ఆయన మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో 9వ వచనం. మరునాడు వాడు పోయి పట్టణంలోకి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరువబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి యొక్క విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచాను. ఒక పెద్ద పాత్ర, ఆ పాత్ర ఒక దుప్పటిలాగా ఉంది, 4 చెంగులు ఉన్నాయి. దానిపైన అనేక రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా కనిపించాయి. మంచి ఆకలితో ఉన్నాడు. ఎవరు? పేతురు గారు. ఎక్కడ ఇది? దర్శనంలో. అప్పుడు ఆ యొక్క దర్శనంలో ఇంకేమని చెప్తున్నాడు అంటే, ఇవన్నీ కూడా కనిపించిన తర్వాత వీటన్నిటిని కూడా చంపుకొని తినేసే అన్నాడు ఆ యొక్క దర్శనంలో పరిశుద్ధాత్ముడు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, ఇవన్నీ కూడా నిషేధించబడిన జంతువులు ఉన్నాయి చాలా, మేము తినకూడదు కదా, మేము యూదులం కదా, యూదులు కొన్ని తినకూడదు, కొన్ని జంతువులు తినకూడదు. ఏమిటి అంటే, చాలా లేవికాండంలో వాళ్ళు తినకూడనటువంటి జంతువులు, చేపలు అన్నీ కూడా రాయబడి ఉన్నాయి లేవికాండంలో. అదే రీతిగా యూదులు ఏంటంటే అందరిలాగా తినరు, అన్ని జంతువులను తినరు, కొన్నిటిని తినరు. పందిని మాంసం తినరు, కొన్ని చేపల్లో తినరు, అలాగే పంది మాంసాన్ని మరి కొన్నిటిని వాళ్ళు తినరు. నిషేధించబడినవి. ఇవి నిషేధించబడినవి కదా, వీటిని చంపుకొని తినమంటావేమిటి, మేము తినము కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దర్శనములో పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనం. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడింది. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడింది. ఇలాగూ 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. ఆ తర్వాత ఆ పాత్ర ఆకాశానికి తీసుకుని వెళ్ళిపోబడింది. ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నాడు పేతురు గారు, ఏమిటి ఇలాంటి దర్శనం నాకు కలిగింది, అది దర్శనానికి అర్థం ఏమిటి, భావం ఏమిటి, ఇలాంటి దర్శనం నాకు ఎందుకు కలిగింది అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. దానికి వివరణ వెంటనే పరిశుద్ధాత్ముడు దయచేశాడు. ఏమిటి అంటే 17వ వచనం. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమయ్యుండును అని తనలో తనకు ఎటూ తోచక ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోనిలు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురును మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పాను. ఆ దర్శనానికి కావలసిన భావాన్ని, అర్థాన్ని పరిశుద్ధాత్ముడు దయచేస్తున్నాడు. నీ దగ్గరికి 3 వస్తారు, 3 వ్యక్తులు, వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నేను నీకు చెప్పే విషయాలను నీ వాళ్ళకి తెలియచేయాలి అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. నువ్వేం భయపడవద్దు, సందేహింపక వారితో కూడా వెళ్ళు, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. అప్పుడు పేతురుకి ధైర్యం కలిగింది, విశ్వాసము కలిగింది. ఎవరి మీద? పరిశుద్ధాత్మ మీద విశ్వాసం కలిగింది. ఆ దర్శనము తన కొరకే, ఆ దర్శనం యొక్క భావాన్ని తెలియచేశాడు అని దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు బయలుదేరతాడు.
బయలుదేరిన తర్వాత 22వ వచనంలో, అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే, ఒక దేవదూత వచ్చాడు, మా అధికారి కొర్నేలి దగ్గరికి వచ్చి ఇలా నీ దగ్గరికి మమ్మల్ని పంపమని చెప్పారు, నీవు రావాలి, దేవుడు నీతో చెప్పిన మాటలను అతనికి తెలియచేయాలి, అందుకే మేము పంపబడ్డామని ఆ ముగ్గురు మనుషులు చెప్పారు. అప్పుడు పేతురు గారు వాళ్ళకి చక్కగా ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళ దగ్గర ఉంచారు. ఒక రోజు అయిపోయిన తర్వాత మరునాడు 23వ వచనం, అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయ్యలోని ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచాను. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వాణ్ణి ముద్దు పెట్టుకున్నటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపబడిన వాడని అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. యూదులు అన్యులతో సహవాసం చేయరు, సాంగత్యము చేయరు, కలిసి భోంచేయరు, కలిసి ఏ పండుగలోనూ పాలు పొందరు యూదులు, వాళ్ళకున్నటువంటి ఆచారాల ప్రకారంగా. అందుకే ఈ యొక్క పేతురు గారు కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. వీళ్ళు అన్యులు. ఎవరు? కొర్నేలి కుటుంబము అన్యులు, అంటే రక్షణ పొందలేదు. అయితే మరి వీళ్ళ దగ్గరతో ఎలా సహవాసం చేయాలి? దేవుడు సెలవిచ్చాడు కాబట్టి మేము ఎలా సహవాసం చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. కానీ దర్శనాన్ని బట్టి వెళ్ళాలి, వినాలి, దేవుని మాటలు తెలియచేయాలి. అప్పుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొర్నేలి గారు తన బంధువులందరినీ, తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అప్పుడు అడుగుతున్నాడు. 28వ వచనం, అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉంటూ చూచాను. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసం చేయటైనను అట్టి వాణ్ణి ముట్టుకున్నటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను నంపితిరో దాన్ని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురును మారుపేరుగల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న కారుడైన సీమోను ఇంట దిగిన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చితివి, మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటక ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. దేవుడు మాకు ముందుగా చెప్పారు, నీ గురించి చెప్పారు, నీవు చెప్పబోయేటువంటి మాటలు వినటానికి మేమంతా కూడా ఇక్కడ కూడుకుని ఉన్నాం. ఇప్పుడు నువ్వు చెప్పు, దేవుడు నీతో మాకు చెప్పమన్న మాటలను చెప్పమని పేతురు గారికి చెప్పారు. అప్పుడు పేతురు గారికి అర్థమైంది ఏంటి అంటే, దేవుడు పక్షపాతి కాదు, మానవులందరినీ కూడా ఒకే దృష్టితో, అందరినీ కూడా ఒకే ప్రేమతో, ఒకే కృపతో, ఒకే ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు పక్షపాతం లేదు, ఎవ్వరికీ అన్యాయం చేయడు. 34వ వచనం, పేతురు నోరు తెరచి ఇట్లా నేను,
దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయిళ్లకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిజం ప్రకటించిన తరువాత గల్లియ మొదలుకొని యూదయనంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాను. నదియే దేవుడు ఆయనకు తోడైండను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. పేతురు గారు చెప్తూ ఉన్నారు, యేసు ప్రభు వారు ఏం చేశారో అవన్నీ కూడా చెప్తున్నారు. మేమే సాక్షులం అని చెప్తున్నారు. పేతురు గారు చెప్తున్నారు. ఎవరికి? కొర్నేలి ఇంటిలో అక్కడ ఉన్నటువంటి సమకూర్చబడిన వారందరికీ కూడా చెప్తున్నారు. యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సజీవుడు, ఆయన మానవులందరి కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు అని తన యొక్క సాక్ష్యాన్ని, అందుకు మేమే సాక్షులము. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము అని పేతురు గారు చెప్పారు. ఇంకా పేతురు గారు ఏమంటున్నారు? ఆయనను వారు మ్రానున్న వ్రేలాడదీసి చంపిరి. దేవుడైనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించాను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుతున్నారనెను. సాక్ష్యం చెప్పేశారు. ఎవరు? పేతురు గారు. యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం చెప్పారు. యేసు ప్రభు వారు భూలోకములో ఆఖరి 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు వారు మరణించిన తరువాత ముందుగా యేసు ప్రభు వారు యొక్క సువార్త ఏ విధంగా 3.5 సంవత్సరాలు చేసి ఉన్నారో, సత్యము గురించి ప్రకటించారో తెలియచేశాడు. ఏ విధంగా పాపులందరి కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారో ప్రకటించారు. అయితే ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది ఆ ప్రభు గురించి మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అని పేతురు గారు చెప్పారు. పాప క్షమాపణ పొందాలి అని చెప్పారు. పేతురు గారు చెప్పారు. ఇంకా పేతురు గారు ఏమన్నారంటే, వాళ్ళకి ఈ విధంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్న సమయంలో జరిగినటువంటి మరొక అద్భుతం ఏమిటి అంటే 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ వినిన వారందరికీ పరిశుద్ధాత్మ దిగాను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుమ్మరింపబట్ట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిజం పొందవలని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతని వేడుకొనిరి. జరిగినటువంటి అద్భుతాలు. సువార్తను వాళ్ళు విన్నారు, రక్షణ సువార్తను విన్నారు. వినేటువంటి సమయంలో పేతురు గారు చెప్పేటువంటి బోధన వాళ్ళు వింటున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి వచ్చాడు. వాళ్ళు పరిశుద్ధాత్మలోని బాప్తిజాన్ని వాళ్ళు పొందుకున్నారు. అన్య భాషలు మాట్లాడసాగారు. పరిశుద్ధాత్మ వరాన్ని వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళందరూ ఎవరు? అన్యులు. రక్షణ పొందుకున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వెంటనే పేతురు గారిలో ఆలోచనలో మార్పు వచ్చింది. ఈ యొక్క రక్షణ కేవలం యూదులకు మాత్రమే కాదు, సకల ప్రజలకు, సర్వలోకములో ఉన్న మానవులందరూ కూడా రక్షణ పొందాలి అన్నది ఒక సత్యాన్ని గ్రహించాడు.
రెండవ సత్యం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు కేవలం మనకు మాత్రమే కాదు, శిష్యులమైన మనకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మలోని బాప్తిజాన్ని పొందుకోవాలి, అభిషేకాన్ని పొందాలి అనేటువంటి సత్యాన్ని కూడా గ్రహించాడు ఈ యొక్క పేతురు గారు. అప్పుడు అక్కడున్న వారందరితో ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు విన్నారు బోధను, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఇక మీరు చేయవలసింది ఏమిటి అంటే యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిజమము పొందవలనని ఆజ్ఞాపించాను. ఇంకా మీకు ఒకటి కొదువుగా ఉంది, ఏమిటి అంటే మీరు బాప్తిజం తీసుకోవాలి. మీ యొక్క పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి మారు మనసుతో కూడినటువంటి ముంచుడు బాప్తిజాన్ని మీరు తీసుకోవాలి. తండ్రి అయిన యెహోవా నామంలో, యేసు ప్రభు నామంలో, పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిజం తీసుకోవాలి అని వారికి ఆజ్ఞాపించాడు పేతురు గారు. ఆ విధంగా అక్కడ అద్భుతం జరిగింది. కొర్నేలి ఇంటిలో, కొర్నేలి జీవితంలో, అక్కడికి వచ్చిన వారందరి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. ఒక బలమైన పాత్రగా పరిశుద్ధాత్ముడు పేతురు గారిని అక్కడ వాడుకున్నాడు. అంతకుముందు పేతురు యొక్క ఆలోచన ఏమిటి అంటే ఈ యొక్క సువార్త కేవలం యూదులకే అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఎప్పుడైతే దర్శనాన్ని పొందుకున్నాడో, పరిశుద్ధాత్మ చేత బోధించబడ్డాడో, ఉపదేశించబడ్డాడో, తన ఆలోచనలు మారిపోయాయి. తన సొంత ఆలోచన కాదు, దేవుని యొక్క ఆలోచన తన లోబడ్డాడు. మన ఆలోచనలు ఎప్పుడు మారతాయంటే వాక్యము ద్వారా మన ఆలోచనలు మారిపోతాయి. అదే వాగ్దానం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తన 32:8. మానవుడికి బోధించేది, ఒక విశ్వాసికి బోధించేది వాక్యము. వాక్యము మనకి మార్గాలను చూపిస్తుంది. రెండవది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనకేం చేస్తాడు అంటే ఆయన నడిపేస్తాడు. కళల ద్వారా, దర్శనము ద్వారా, స్వరము ద్వారా తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తాడు. అంటే మనం ఇద్దరి చేత నడిపించబడాలి. ఒకటి వాక్యము చేత, రెండవది పరిశుద్ధాత్మ చేత. ఇక్కడ పేతురు గారు నడిపించబడ్డాడు. ఎవరి ద్వారా? వాక్యము చేత నడిపించబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. ఈరోజు ప్రతి విశ్వాసి కూడా నడిపించబడాలి. మన మనస్సులు మారాలి. నేను ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాను, ఈ ప్రాంతంలో ఉన్నాను అంటే నేను, నా కుటుంబం రక్షణ పొందుకున్నాం, ఉద్యోగాలు చేసుకున్నాం, కుటుంబాల పోషణ కొరకు, ఆశీర్వాదం కొరకు, అది మంచిదే. కానీ అంతకన్నా ఉన్నతమైన ఆలోచన ఒకటి ఉన్నది, అది దేవుని రాజ్యము కట్టబడాలి. దేవుని రాజ్యము కట్టబడాలి అంటే ప్రతి కుటుంబము ఒక సాధనముగా వాడబడాలి. పేతురు ఆలోచనలు మారిపోయాయి. సువార్త కేవలం యూదులకే అనుకున్నాడు, పరిశుద్ధాత్మ యొక్క వరం కేవలం యూదులకే అనుకున్నాడు. కానీ తనకు అర్థమైంది, బోధించబడిన తర్వాత, వాక్యము చేత, ఆత్మ చేత బోధించబడిన తర్వాత సువార్త అందరికీ వినిపించబడాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ విశ్వాసులుగా మార్చబడాలి, అందరూ మారు మనసుతో కూడిన ముంచుడు బాప్తిజం తీసుకోవాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ పరిశుద్ధాత్మలోని వరాలు పొందాలి, అందరూ దేవుని యొక్క రాజ్యంలో చేరాలి, అందరూ పరలోకము చేరాలి అనే ఆలోచన కలిగింది పేతురు గారికి. సువార్తను ప్రకటించాడు ధైర్యముతోటి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వాళ్ళంతా అడిగారు, మీరు ఇంకా మా దగ్గర ఉంటే బాగుంటుంది అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే 48వ వచనం, యేసుక్రీస్తు నామందు వారు బాప్తిజం పొందాలని ఆజ్ఞాపించారు. తరువాత కొన్ని దినములు తమతో ఉండమని వారు అతనిని వేడుకొనిరి. రక్షణ పొందుకున్నారు. రక్షణ పొందుకున్నాక వాళ్ళలో విశ్వాసము, అభిషేకము పొందుకున్నాక బంధుత్వం ఏర్పడింది. ప్రతి విశ్వాసి కూడా యేసు రక్త సంబంధులం. మనం వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన మనమంతా కూడా యేసు రక్త నిబంధనలో, యేసయ్య రక్తములో కడగబడిన, కొనబడిన, విమోచింపబడిన వారమంతా కూడా యేసయ్య రక్త కుటుంబం, యేసు రక్త సంబంధం. కాబట్టి మనకు ఒక బాధ్యత ఉన్నది, యేసయ్య ప్రేమను ప్రకటించాలి, యేసయ్య మరణమును పునరుత్థానమును ప్రకటించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఆ యొక్క బాధ్యత పరిశుద్ధాత్ముడు, ఆ యొక్క దర్శనము మన జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు నీవు చెప్పమన్నా బయలుపరిచినటువంటి సత్యాన్ని తెలియచేయడానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో మేమంతా ఒక తీర్మానం చేసుకోకుండా నీవే మాతో ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. కొర్నేలుతో నీవు మాట్లాడావు, నీ దేవదూతల్ని పంపించావు, సత్యం తెలుసుకోవడానికి గ్రహించటానికి నీవే మార్గాలు తెలియచేసావు. నువ్వు ఎన్నుకున్నటువంటి నీ యొక్క బిడ్డ ఈరోజు మేము కూడా ఎన్నుకోబడ్డాము అని మేము నమ్ముచున్నామయ్యా. మా ప్రార్థనలు నీవు అంగీకరిస్తున్నందుకు నీకు వందనాలు. మా భక్తిని, మా ధర్మ కార్యాలను నీవు అంగీకరిస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభువా, ఆ రోజు నీవు నీ యొక్క సేవకుడైనటువంటి పేతుని పంపించావు. కొర్నేలికి, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నీ సత్యాన్ని ప్రకటింపచేసావు. నీకు వందనాలు. ఈరోజు మమ్మలను కూడా ఈ లోకంలో ఉన్న అన్యుల దగ్గరికి పంపుచున్నందుకు, సత్యమును ప్రకటించడానికి, యేసు సజీవుడు, మరణించి తిరిగి లేచిన సజీవుడు, యేసు పునరుద్ధరణుడు అని ప్రకటించడానికి ప్రతి కుటుంబాన్ని నిలబెట్టి పంపుచున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యము చేత మమ్మలను బలపరుస్తున్నందుకు, నీ ఆత్మ చేత మమ్మలను బలపరిచి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, రోగపు చీకటి అధికారాన్ని, అంతరాయాన్ని, సాతాను యొక్క ప్రణాళికను యేసు ప్రభు శక్తిగల నామములో పారదోలుతూ బంధిస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాం. నీ యొక్క నడిపింపు, నీ వాక్యపు వెలుగు, నీ సత్యము, పరిశుద్ధాత్మలోని వరాల చేత మేము నింపబడి, ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక అని ప్రకటిస్తూ మేము వెళతామని ఒక తీర్మానం చేస్తూ, యేసు సజీవుడు, యేసు ప్రభుని ప్రకటిస్తామని తీర్మానం చేస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి చేసి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, జీవమును, స్వస్థతను యేసు ప్రభు శక్తిగల నామములో పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.